హాయ్ నోకరాజ్ గారు. హాయ్ హాయ్ అండి. ఇది మా ఊరు తెలుసు కంచిలి. అవును, మంచిగా గట్టిగా చెప్పడం మా నోకరాజ్ గారికి. బేసిక్ గా నేను మిమిక్రీ చాలా దేశాల్లో చేశా, ఇప్పుడు చేయబోతున్నా. ఫస్ట్ మహేష్ బాబు గారు ఛత్రపతి వాయిస్ చేస్తా. ప్రభాస్ గారు గట్టిగా చెప్పట్లు. ప్రభాస్ గారు అంటే మా ఊర్లో ఆడోళ్ళు మగాళ్ళు కోసేస్తారు. ఏంటి అన్నం తినేటప్పుడు ఉల్లిపాయలు టమాటాలు. ఓహో ఓకే ఓకే, ఒకసారి చెప్పండి పడితే నేను స్టార్ట్ చేస్తాను. ప్రభాస్ ఏంటిగా ఇది ఊరు తాగలినట్టు ఎంత పోగేసి వెళ్ళారు. అంటే అది అలాగే ఉంటుంది కడుపు మాట మీరు చేసింది 5 నిమిషాలు. ప్రభాస్ ఛత్రపతి వాయిస్. ఛత్రపతి ప్రభాస్ గారి వాయిస్ గట్టిగా చెప్పట్లు. రెడీయా? సారీ అమ్మా, బాగానే చేస్తారు సారు, కాకపోతే గొంతు పట్టడం వల్ల ప్రభాస్ నాకు గొంతు పట్టలే, వాయిస్ చూడు. ఆడిపోయాడు ఏమ్మా ఇది ప్రభాస్ గారి వాయిసా? ఏదో మోసం రానుడు బాత్రూమ్ లో ఇబ్బంది పడుతున్నాడు. సూపర్ గా అబ్బాయి ఏదో ఒకటి గుర్తుపడతా నేను. నీకు ఏ వాయిస్ కావాలి అడగండి. నాకు మైకిల్ జాక్సన్ వాయిస్ కావాలి. అరే తమ్ముడు, మైకిల్ జాక్సన్ ఏం చేస్తాడు? డాన్స్ చేస్తాడు. సరే ఒసామా బిన్ లాడెన్ వాయిస్. కంపకడి తెలిస్తే కంపు అవుద్ది. మన్మోహన్ సింగ్ గారి వాయిస్. మన్మోహన్ సింగ్ గారు మాట్లాడడం మీరు ఎప్పుడైనా చూసారా? ఒక్క వాయిస్ చేస్తే ఉత్తరాంధ్ర దద్దరిల్లిపోతుంది. ప్లీజ్ బ్లెస్ మీ. చూడప్ప సిద్ధప్ప, అంటుంది అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా. అదొక్కటి ఎత్తాడా, మిగతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచమంది అయితే తగ్గు చెట్టు ఇంకేరప్ప. ఒక్కొక్కసారి రావడం లేట్ అవుతుందేమో, రావడం మాత్రం పక్క. గ్రామంలో ఉన్నాను సార్, కానీ ఏం చేసావు తెలుసా? ఊర్లో ఒక్కడు ఎంకరేజ్ చేయలేదు సార్. నేను చేస్తాగా. థ్యాంక్ యూ. 100% వచ్చింది. థ్యాంక్ యూ. యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. అది పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ నమ్మొద్దు కావట్లేదా? అరే బాబు, బాబు రారా బాబు ఇట్రా. ఇప్పుడు ఒక వాయిస్ చేశాను కదా, చూడప్ప సిద్ధప్ప, ఇది ఎవరిది? మహేష్ బాబు. నిన్ను కదా నీ బాబుని తన్నాను. సార్ మీలో ఉన్నాడు, మీలో ఉన్నాడు. సరే వాడు ఎందుకు నాకు తెలీదురా. అది హీరోలోనే అందమైన హీరో. అందమైన హీరో. ఓకే బాబు ఇట్రా ఒకసారి. లేదు మళ్ళీ పిలుస్తాను, ఇది గుర్తుపట్టండి. అది అందమైన హీరో. చెయ్యి. ఊరంతా దత్తత తీసుకోవడం అంటే జేబులోంచి డబ్బులు తీసి రంగులో రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నిన్ను వీణ్ణి వాణ్ణి మొత్తం దత్తత తీసుకుంటా. ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావైపోతారు. వచ్చింది. ఎవరు? 100% చేశావు. ఎవరు? వేణుమాధవ్ గారు. అమ్మ తోడన్నా మహేష్ బాబు. పాపం వస్తుంది. ఈ అమ్మాయి కూడా మీలో. వాయిస్ చేస్తాను చూడు. మన ఊరు పరువు కాపాడాలి, బాగా విను. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతావు, వాడే పండుగ. ఎవరు? బాలకృష్ణ. నీకేమవుతాడు? సరే మీకెందుకు, ఊళ్ళందరూ నా పిల్లలు అంటారండి సార్. సరే సార్, చివరిగా హీరోల్లో టాప్ హీరో. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారు. కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు, వరుస మార్చాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనారెడ్డిది. వీరశంకర్ రెడ్డి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. నా ఊరు పరువు నిలబెట్టడానికి ఒక మగాడు వస్తున్నాడు, గట్టిగా చెప్పడం కొట్టండి. నేను డైలాగ్ చెప్తున్నప్పుడు ఆ హీరోలో ఫీల్ అయ్యాడు. పంపించాయి బాబు, రా. అరే ఇప్పుడు చేశాను కదా వాయిస్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. ఎవర్రా? దగ్గుబాటి రానా. అసలు నువ్వు పిలిచినప్పుడే రానా అన్నప్పుడే నేను నో అని చెప్పాల్సింది. కూడా నీలాగే అది దగ్గుపాటి రానారా? నిజం చెప్పరా? ఇంకొక బాగా ఆలోచించి చెప్పు.
ప్రభాస్ పోరా రేపు పోతాడు కానీ ఎందుకు నీలో ఉన్నాడు నాకు ఒక విషయం అర్థమైంది. ఏమర్థమైంది? మీరు హీరోల వాయిస్ గుర్తుపట్టలేదు కాబట్టి అవును. చివరిగా విలన్ వాయిస్ ఆ, చేస్తారు. చెయ్యి, చెయ్యి. అరే నా ఇంటికి వచ్చి చెట్టులో చివరైనా దూరయ్యా చూసుకో మరి. నాకు కాదు నీకు. లేవు లేవు ఆ చెట్టు నీకు డైలాగ్ ఏమి చెప్పని. లేదు. ఆ, చెప్పు. అరే ఆ, నా ఇంటికి వచ్చి ₹1 పట్టుకో మళ్ళా సంపాదించుకుంటా, కేజీ బంగారం పట్టుకో మళ్ళా కొనుక్కుంటా. స్వప్న స్వప్న వచ్చింది వచ్చింది. స్వప్న వెళ్ళిపోండిరా. స్వప్న సంక్రాంతి 39లో గొప్పమండ్రా. నా గుండె గప్పమ్మడి గమ్మ గమ్మ చేస్తావా? నా గుండె గొప్పమని చేస్తావా? నిన్ను మా అమ్మాయికి చెప్పండి రా. ముక్కలు 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 మురికి నా వేప అభిషేకం పెడతా. ఓరే నీ అమ్మ కడుపు మాడ చేసి చేసి నేను నీలా చేస్తున్నాను. తాడు చూసేస్తా. 100% వచ్చిందా? వచ్చింది సేమ్ టు సేమ్ వచ్చింది హిట్. వచ్చేసింది. ఎవరు? సునీల్ గారు. మా కంచిలి గ్రామం తీసుకొచ్చి నా పరువు తీసావు. ఆ, ఇక్కడ నుంచి ఎలా వెళ్తావు చూస్తా. ఓకే. కంచిలో 10 సుమాలు పెడతా. ఓకే. మిస్ అయితే సోంపేటలో 20 సుమాలు. ఆ. అక్కడ కూడా మిస్ అయితే పలాసలో 10 సుమాలు. ఆ, అరే గడ్డం ఆ. ఈ అడ్డ ఎట్లా జరుగుతావో చూస్తా. అరే నీకు బుర్ర బుద్ధి అని నేర్చిందారా? ఏరా ఒక సుమో పెడితే పడుకుని వెళ్తారని సుమోలు ఎందుకు డబ్బులు బొక్క. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా థ్యాంక్ యూ సపోర్ట్ సో కొట్టాలి. మచ్. మరి శాంతి స్వరూప్ మ్యాజిక్ షో ఉంది ఇప్పుడు. ఒకసారి అలా పిలువ. మావయ్య ఆ మోదీకి ఏదో మామయ్య కాదు, బాబాయ్లు ఉన్నారు ఇక్కడే. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మీకోసం ఓవర్ టు యాంకర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మొత్తం మన జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ మనందరి కోసం బాగా నవ్వించారు. థ్యాంక్ యూ. ఈవెంట్ అంటే డాన్సే కాదు, నవ్వుతూ కూడా ఉండాలి అప్పుడప్పుడు. థ్యాంక్ యూ. మరి మీ అందరి కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన టీ ఫ్రేమ్ మొత్తం సెలబ్రిటీస్ అందరూ ఇప్పుడు మనందరి కోసం నాటు నాటు సాంగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎనర్జీ